బస్సులో ఒక లేడీ మాత్రం అసలు బస్ నుంచి దిగట్లేదు. తను ఎక్కడికైతే చెప్తుందో అక్కడికి తీసుకెళ్లి దింపాలంట. కానీ బస్ డ్రైవర్ కి కండక్టర్ కి ఏదో కొంచెం తేడాగా అనిపించింది. వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోని రండి మనం ఒకసారి చూద్దాం. చెడిపోనా చెడిపోయి ఇంకో కొన్ని వస్తుంది అన్న పట్టుకుంటావా నువ్వు పట్టుకొని రెండు వీడియో నాకు చేయి నొప్పి వచ్చి మోసిపోయింది అదే ఏమరే ఫేస్ చూపించమని చాలా సార్లు అడిగారు, కానీ ఆ లేడీ చూపించట్లేదు. అంతేకాకుండా ఆ లేడీ చాలా ధైర్యంగా ఆన్సర్ కూడా ఇచ్చింది, నాకు ఫేస్ లేదని. ఎన్నిసార్లు అడిగినా కూడా ఆ లేడీ పదే పదే అదే చెప్తూ వచ్చింది. లాస్ట్ కి పోలీసుల్ని కూడా పిలిచారంట, కానీ పోలీసులు అక్కడికి వచ్చే కొద్దికి ఆ లేడీ అక్కడ నుంచి మాయమైపోయిందంట. అంతేకాకుండా కరెక్ట్ గా గమనిస్తే ఫేస్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. తన ఫేస్ మొత్తం పూర్తిగా డార్క్ కలర్ లో కనిపిస్తోంది, అంటే ఒక షాడో లాగా కనిపిస్తోంది. ఫ్రెండ్స్, మనం లాస్ట్ సండే వీడియోలో ఒక ఫస్ట్ పార్ట్ వీడియోని చూసాం. ఒక లేడీ ఫ్రీగా వస్తున్నాయని చెప్పి చాలా సంతోషంగా 4 బొమ్మల్ని ఒక ముస్లాం దగ్గర నుంచి తెచ్చుకుంది. అప్పటి నుంచి ఆ ఇంట్లో చాలా విచిత్రమైన యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఫోన్ అయితే ఒకసారి దానికదే కిందకి పడిపోయి దానికదే కదలడం స్టార్ట్ చేసింది. ఇంకోసారి అయితే తను తెచ్చుకున్న బొమ్మల్ని ఒక కబోర్డ్ లో వేసి లాక్ చేసినప్పుడు దాంట్లో ఒక చక్కి అనే బొమ్మ దానికదే బయటకు వచ్చి దాని హెయిర్ మొత్తం దానికదే మూవ్ అవుతూ కాసేపట్లోనే దాని మెడకాయ ఒక్కసారిగా వెనక్కి తిరిగి నానా రాతాంతం చేసింది. ఇప్పుడు మనం దానికి కంటిన్యూయేషన్ ని చూద్దాం. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ అమ్మాయికి తన ఇంట్లోకి ఎవరో వచ్చినట్టు అనిపించింది. అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ కి కూడా ఇలాగే అనిపించింది. వెంటనే వాళ్ళు పోలీస్ కి కూడా ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ముందర సెట్ అయిన సీసీటీవీ కెమెరాని చెక్